యాక్సిడెంట్ జరిగిన తర్వాత పేషెంట్కి అయితే ట్రీట్మెంట్ ఇవ్వగలిగారు, కానీ పాపకి ఇప్పటి వరకు ట్రీట్మెంట్ కూడా ఇప్పించలేదు. పాప ఎక్కడుంది, ఏం చేస్తుంది అన్న విషయాన్ని కూడా వాళ్ళు ఇప్పటి వరకు పాప గురించి ఆలోచించలేదు. పాప ఎక్కడుందని కూడా వాళ్ళు వెతకలేదు. మరి రేపు పొద్దున్న పాప ఏమైనా జరిగిన తర్వాత సారీ అండి ఇలా జరిగిందని చెప్పడానికి మాత్రమే యాజమాన్యం ఉందా అని నేను అడుగుతున్నాను. వాళ్ళందరూ ముందుకొచ్చి ఎందుకు జరిగింది, ఏం జరిగింది, మీ వెనక మేము ఉన్నాము, ఇలా జరగకుండా మేము చూసుకుంటామని వాళ్ళు ముందుకొచ్చి ఉంటే మీరు ఈ పరిస్థితిలో కూర్చునే వాళ్ళు కాదు. నా పాపకు ఆ పరిస్థితి వచ్చి ఉండేది కాదు, నెక్స్ట్ ఇంకా పిల్లలకి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు, రాదని మనం నమ్మి ఉండేవాళ్ళమే. కానీ ఇప్పుడు ఈ యాజమాన్యం చేస్తున్నటువంటి నిర్లక్ష్యం వల్ల ఎట్టి పరిస్థితుల్లో మనకు అటువంటి నమ్మకం అయితే కలగదు. వాళ్ళు వచ్చి ఖచ్చితమైన నిర్ణయాలు మనం ఇచ్చే డిమాండ్లను బట్టి వాళ్ళ నిర్ణయం వాళ్ళు చెప్పగలిగితే మాత్రమే మనం ఇక్కడ నుంచి లెగిసి వెళ్ళి మన ధర్నాన్ని విరమించుకోగలగాలి. అంతవరకు నిరంతరం మనం ధర్నా చేస్తాం.